తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్ సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. యో వాచింగ్ ప్రైమ్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గీత రచయితగా కీరవాణి, సంగీత రచయితగా ఇళయరాజా. ఆంగ్ల నూతన సంవత్సరంలో ట్రెడిషనల్ డ్యాన్సులు, శిల్పారామంలో విదేశీ నృత్య కళాకారిణులు. సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల, 1600 మందికి లబ్ధి చేకూరుతా. ఫార్ములా ఈ రేస్ కేసుపై కీలక వ్యాఖ్యలు, అవినీతి జరగలేదని కేటీఆర్ ఫైర్. భారతీయ పౌరులకు వీసా ధరలపై తగ్గింపును మరో ఏడాది పొడిగించింది చైనా. భారత్లోని చైనా దౌత్య కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించుకోవడం, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరుచుకోవడంలో భాగంగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాది చివరి వరకు కొనసాగనుంది. సింగిల్ డబుల్ ఎంట్రీ వీసాలకు 2900, 4400, 6 నెలల వరకు గడువు ఉండే మల్టిపుల్ ఎంట్రీ వీసాలకు 5900, ఏడాది అంతకంటే ఎక్కువ గడువు ఉండే మల్టిపుల్ ఎంట్రీ వీసాలకు 8800 చెల్లించాల్సి ఉంటుంది. నూతన సంవత్సరం తొలి రోజు పేదలకు లబ్ధి చేకూర్చేలా ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. దీంతో 1600 మంది దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనుంది. 24 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం 124.16 కోట్లకు చేరింది. నూతన సంవత్సరం వేళ కేంద్ర కేబినెట్ రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీని పెంచింది. ఈ భారాన్ని కేంద్రం భరించనుంది. దీంతో ఇక నుండి 50 కిలోల డీఏపీ బస్తా 1350 రూపాయలకే రైతులకు లభ్యం కానుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లుగా మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఫార్ములా ఈ రేస్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నయా పైసా అవినీతి జరగలేదని పునరుద్ఘాటించారు. కేసులో పసలేదంటూనే ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పంటూ కొట్టిపారేశారు. అవినీతి జరగనప్పుడు కేసు ఎక్కడదని వ్యాఖ్యానించారు. కోర్టులో జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని వ్యాఖ్యానించారు. తనను జైలుకు పంపాలన్న సీఎం రేవంత్ ప్రయత్నంలో భాగమే ఫార్ములా ఈ రేస్ కేసు అని అన్నారు.
నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను దిల్ రాజు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన సీఎం రేవంత్కు మద్దతు తెలపడమేమిటని ప్రశ్నించారు. గత రోజులు మర్చిపోవద్దంటూ హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఎంతగా పెరిగిందో గుర్తులేదా అని ఆ పార్టీ నేత ఎర్రోల శ్రీనివాస్ ప్రశ్నించారు. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో నూతన సంవత్సర సందర్భంగా మరియు అనకాపల్లి జనసేన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా అన్నా క్యాంటీన్లో 100 కూపెన్స్ విశాఖ అర్బన్ జిల్లా కార్యదర్శి 82వ డివిజన్ ఇన్ఛార్జ్ పోలురపు త్రినాథ్ ఫ్రీగా పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పానెం హనిమిరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ ఆఫీస్కి నూతన సంవత్సర వేడుకల్లో పట్టని జనం వచ్చి పార్టీకి అండగా ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. జగన్ చేసిన పనులకు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తే సూపర్ 6 అమ్మఒడి పథకాల గురించి అడిగితే సమాధానం చెప్పలేకపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని కాకతీయ కళ్యాణ మండపం నందు జరిగిన 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ పాల్గొన్నారు. అనంతరం గురజాల నియోజకవర్గంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు చెందిన వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు, అధికారులు ఎరపతినేని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్య కార్యకర్తలు ఏర్పాటు చేసిన నూతన సంవత్సరం భారీ కేక్ను కట్ చేసి గురజాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి 2న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు కాంబో భారీ చిత్రం గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్కి కౌంట్ డౌన్ షురూ అయింది. మాస్టర్ ఫిల్మ్ మేకర్ శంకర్ ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కించారు. సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ఎక్సైట్మెంట్ను నెక్స్ట్ రేంజ్కు తీసుకెళ్లే కార్యక్రమానికి చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జనవరి 2న గేమ్ చేంజర్ ట్రైలర్ను విడుదల చేసి న్యూ ఇయర్ ట్రీట్ను అందించడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్తో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి చేరుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రపంచంలో గ్లోబల్ స్టార్ ఎలా ఉంటాడో చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ అంచనాలను అందుకుని ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ₹14.50 తగ్గింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.
సమాజానికి హానికరమైన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. గడిచిన ఏడాది చారిత్రాత్మక సంవత్సరంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్లో చిట్చాటుగా మాట్లాడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో ప్రజలకు భవిష్యత్తుపై భరోసా వచ్చిందని అన్నారు. గతంలో రౌడీయిజం, మత కలహాలు అణిచివేసినట్లు ఇప్పుడు కూడా తన పాలన కొనసాగుతోందన్నారు. చంద్రబాబు తప్పుడు పనులకు ఆస్కారం ఇవ్వొద్దని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నట్లుగా బాబు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసం ఖరారైంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటినే సీఎం అధికారిక నివాసంగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. పలు వివాదాలకు నెలవుగా ఉన్న ఈ నివాసాన్ని అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ కావడం ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నివాసంపై దాడి జరగడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడి ఘటనపై కేసు నమోదు, విచారణ జరుగుతున్న సంగతి విదితమే. మాదాపూర్ శిల్పారామంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నృత్య దర్శకుడు కేవి సత్యనారాయణ శిష్య బృందం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సిన్సినాటి నగరానికి చెందిన శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీ గణపతిని సేవించరాదే, నందకిషోరుడు, సత్యశ్రీకృష్ణ ప్రణయగాథ, మోహిని భస్మాసుర నృత్య రూపకం అంశాలు ప్రదర్శించారు. శ్రీమతి సంధ్యారాజు శిష్య బృందం పుష్పాంజలి, జతిస్వరం, కొలువైతి వారంగ సాయి, ఒకపరి తిల్లాన అంశాలు ప్రదర్శించారు. మెప్పించారు. రూపేష్ కథానాయకుడిగా మా ఆయి ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన సినిమా షష్టి పూర్తి. నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, 2 సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ లేడీ స్టైలర్ విడుదలైన 38 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఆకాంక్ష సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభా దర్శకుడు, రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని ఏదో ఏ జన్మలోదో సాంగ్ త్వరలో విడుదల చేయనున్నట్లుగా న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం సాంగ్ స్పెషాలిటీ ఏమిటంటే ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించగా ఆస్కార్ విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సాహిత్యం సమకూర్చారు. కీరవాణి గారు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రాయడం ఇంకా విశేషమని అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పానెం హనిమిరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ ఆఫీస్కి నూతన సంవత్సర వేడుకల్లో పట్టణ జనం వచ్చి పార్టీకి అండగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. జగన్ చేసిన పనులకు వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తే సూపర్ 6, అమ్మ ఒడి పథకాల గురించి అడిగితే సమాధానం చెప్పలేకపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం ప్రారంభం తొలి రోజు కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అశేషంగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.